హర హర్ మహాదేవ్ శంభో. ఈరోజు ఒక నారసింహస్వామి మంత్రం గురించి చెప్పాలని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఈ నారసింహస్వామి మంత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కష్టాలు ఉన్నవారు, అధికంగా కష్టాలు ఉన్నవారు, నరుని దృష్టి ఉన్నవారు, నర ప్రయోగం ఉన్నవారు, యంత్రం మంత్రం తంత్రాలతో ఇబ్బంది పడేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు, ఎవరైనా సాధన చేసేవాళ్ళు కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించి అష్టదిగ్బంధనం కూడా చేయడానికి వీలు పడుతుంది, తోడ్పడుతుంది. ఈ శక్తిమైన మంత్రాన్ని అందరూ కూడా సాధన చేయొచ్చు. దీనికి ఎలాంటి నియమాలు ఉండవు. జపము చేసుకొని పూజ జరిగిన తర్వాత జపాన్ని చేసుకొని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అదేవిధంగా కూర్చోవాలి. ఇది కొద్ది రోజుల వరకు సాధన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు నిత్యం పూజ చేసే విధానాన్ని ప్రకారంగానే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ జపం చేస్తూ ఖచ్చితంగా ఈ సాధన అనేది చేయాలి. నిత్య పూజలాగానే ఇది కూడా చేస్తూ ఉండాలి. ఈ పూజ అఘోర నారసింహస్వామి మంత్రం. అఘోర నారసింహస్వామి మంత్రాన్ని చాలా శక్తిమైన మంత్రం. ఇది కొంతవరకు అందరికీ తెలిసిన విషయమే, తెలిసే ఉంటుంది మంత్రం. ఇప్పుడు ప్రతి నారసింహస్వామి గుళ్ళోకి పోతే మృత్యుంజయ మంత్రం అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుముత్యం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని మధ్యలో విడదీసి అఘోరాకు సంబంధించిన కొన్ని మంత్రాలని జోడించడం జరుగుతోంది. దీన్ని అఘోరులు ఎక్కువ శాతం దీన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఆ మంత్రం ఎలా ఉంటుందో మీకు చదివి చూపిస్తాను. నేను ఈ మంత్రాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తను రూప చట చట ప్రచట ప్రచట కహ కహ వమ వమ బంధయ బంధయ ఖాదయ ఖాదయ నృసింహం భీషణం భద్రం ముత్యుం ముత్యుం నమామ్యహం స్వాహ అనే ఈ మంత్రాన్ని నోటెడ్ చేసుకొని ప్రతినిత్యము ప్రయాణం చేసేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చదివి ప్రతి ఒక్క విషయంలో కూడా విజయం అనేది మీ వెంబడి ఉండడం జరుగుతోంది. ఇది ఈ నరసింహ మంత్రం చాలా గొప్పమైన మంత్రం, పవర్ఫుల్ మంత్రం. ఏ సమస్యకైనా ఈ మంత్రం చేసినట్టయితే ఆ ఉగ్ర నరసింహస్వామి కానీ ఆ అఘోర నరసింహస్వామి మన ఎంబటే ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఏ సమస్యకైనా ఇది చేసి చూడండి, చదవండి. ఒక వారం రోజులు చదివినాం, నాకేం మంచిగా అనిపించలేదని కాదండి. ఇది నిత్యము చదువుతూ ఉండాలి, అనుక్షణం దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ నరసింహస్వామి ఉపాసకులైతే దీన్ని మాత్రం, ఇది తెలిస్తే వాళ్ళు దీన్ని వదలరు. ఈ మంత్రంతో అన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు. అష్టదిగ్బంధనం చేయొచ్చు, గ్రామ దిగ్బంధనం చేయొచ్చు, శత్రుమర్దనం చేయొచ్చు. ఏదైనా మన విధానాన్ని మార్చుకోవాలి తప్ప మంత్రం అనేది మారేది ఉండదు. మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ కారులో, బైకుల్లో, బస్సుల్లో ఎక్కడైనా చేస్తుంటాం. ఎన్నెన్నో ఇబ్బందులు జరుగుతూ ఉంటుంటాయి కొందరికి. ఆ మంత్రం చదువుకొని చేస్తే నువ్వు ఆత్మరక్షణ నీకెప్పుడు ఉండి నిన్నెప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఇది సత్యం. ఈ మంత్రానికి ఉన్నంత శక్తి, ఆ నరసింహస్వామికి ఉన్నంత శక్తి ఏది లేదు. ఈ మంత్రం పఠించి చూడండి, నన్ను నమ్మండి. ఈ పఠించి చూసి ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించి బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర్ మహాదేవ్ శంభో.